ఎత్తేసేసి లాక్కొనే పూడ్చింది. ఈరోజు అంత ఇదే నన్ను అయితే రఫ్ ఆడిచ్చేసింది. ఆ రోజు హ్యాండ్ స్టాండ్ చేసుకుందామని దోవగా వస్తా ఉండి తీస్తే దీన్ని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయేదే ఏం కాదులే. అసలు ఇది ఇంటర్వ్యూ చేయనిదేమో ఈరోజు కూడా. తమ్ముడు టైట్ లాగి పక్క హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎస్కేపీ బ్లాక్కి. ఆ రోజు నేను హ్యాండ్ స్టాండ్ చేస్తుంటే నన్ను రఫ్ ఆడిచ్చేసింది. సో చెప్పుకోలేను కానీ అంత భయపడినాను. సో దాన్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ అయితే చేయబోతాము. ఆ పిల్లోడైతే బాగోగులన్నీ చూసుకుంటా అంట. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఎద్దులు ఆవులన్నీ కూడా అబ్బాయి చూసుకుంటూ ఉంటాడు. సో పూర్తి డీటెయిల్స్ అబ్బాయి మాటలో తెలుసుకుందాము. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నాగేష్. ఓకే బ్రో, మీకు దీంతో పాటు వెనకాల కనిపించేవన్నీ మీరే చూసుకుంటూ ఉంటారా? ఓకే, ఇది మీరు మీ దొడ్లో ఏమన్నా పుట్టిందా లేకపోతే మీరు ఏమైనా తనీగా కొన్నారా? తనీగా కొన్నాము. ఓకే, ఎవరి దగ్గర ఎన్ని పళ్ళల్లో ఎంతకు పట్టారు బ్రో? హరిగిరి వారిపల్లి రూపాయి యాదవ్ దగ్గర పాలపల్లి పైన 14,500 పట్టిన. సో పాలపల్లి మీదే అప్పట్లోనే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రో? ఇప్పుడు ఫస్ట్ దుక్కు అనుకుంటా. సో పల్లెపి కడలైపి దుక్కులో ఉంది. ఓకే, మీ దగ్గర వచ్చి దగ్గర ఒక 6-7 ఏళ్ళు అవుతుందా? ఇంకా చాలా ఏళ్ళు అవుతుంది. ఓకే బ్రో, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఈ ఎద్దుని ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు రూపాయి యాదవ్ అన్న దగ్గర నుంచి పట్టిన అన్నారు కదా. సో ఈ పెగ్గి ఈ పోటు అలానే అక్కడ కూడా చూపించింది. ఆ పాలపల్లి ఉన్నప్పుడు పాలపల్లి నుంచి అట్లే చూపించింది కాబట్టి పట్టేస్తున్నారు. ఓకే, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఎప్పుడు పలక కట్టినారు, ఎప్పుడు వదిలినారు పండుగల్లో? ఒక 2 సంవత్సరాలకు ముందు కావలివారిపల్లి కట్టినాము. సో అన్నేళ్ళు పెంచిన తర్వాత మీరు కొట్టింది, ఐ మీన్ మీరు కొనిండే పర్పస్ వచ్చేసి పండుగలు వదలదామని చెప్పి లేకపోతే ఆవులు ఏమన్నా ఎక్కించుకున్నాను? దీన్ని పెగ్గి చూసి నేను నిలుపుకున్నా. మా నాయన సంత వ్యాపారం చేస్తాడు. ఓకే, అందుకనే పెగ్గి చూసి నేను నిలుపుకున్నా. సో దీని పెగ్గి దీని పోటు చూసి నిలిపేసినారు అమ్మకూడదని. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 2 ఏళ్ళ నుంచి అయితే వదులుతుంటారు. సుమారుగా ఎన్ని పండుగలు వదులుంటారు బ్రో? సుమారు 15 పండుగల పైన. ఓకే, దీన్ని బాగా గుర్తించిన పండుగ అంటే ఏం చెప్తారు? మీకు బాగా పర్సనల్గా నచ్చిన పండుగ అంటే? చింతలగుంట పోయిన సంవత్సరం జరిగింది. సో అక్కడ ఏం బ్రో అంటే ఆ పండగ మీ మైండ్లో కొంచెం బాగా గుర్తుండడానికి ఏం పర్ఫార్మెన్స్ అంటే ఏ విధంగా వచ్చింది అక్కడ? ఆడైతే మేము అనుకోలేదు అట్ట వస్తుంది అనేసి. బాగా ఎగరతా ముందు ఎగిరిందే ఫస్ట్ వాడిని కొట్టేసింది. మళ్ళీ నేరుగా ఎగురుకుంటూ వచ్చేసింది. ఓకే బ్రో, ఇది ఫస్ట్ నుంచి కూడా ఇట్లా ఉందన్నారు. ఇది ఎట్లా సమాలిస్తున్నారు అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి దారాలు చూడండి మీరే, ఎంతమందిని పెట్టదు ఆ విధంగా అయితే రఫ్ ఆడిచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉన్న క్రమంలో మీరు దీన్ని ఎట్లా పెట్టుకోవాలని ఎట్లా అనిపించింది? అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అది ఒకరుంటే ఏమంది బ్రో, ఒక 4-5 మంది కనపడిస్తే పైకి వచ్చేస్తారు. జనాలు కనిపిస్తే ఇంకా ఆగదు. ఓకే, మీరు ఫస్ట్ నుంచి దానాలు పాలపిల్ల నుంచి అంటారు కదా, దానాలు ఎట్లా చూస్తున్నారు? దానా ఏం బెటర్ ఓకే, అడవిలోనే ఓన్లీ అడవిలోనే వెనకాల అవిటితో పాటు తోలేస్తారు, సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తాయి. ఓకే ఓకే బ్రో, మీరు ఈ విధంగా పండగల్లో పర్ఫార్మెన్స్ కానీ లేదు దీని పోటు ఎవరైనా ఈ వీడియోల ద్వారా చూసి కానీ అట్టా చెప్పుకున్న ద్వారా కానీ ఎవరైనా ఆఫర్ ఏమో వచ్చిందా? వచ్చింది. ఎంతగా అడిగినారా? కర్ణాటక 150 అడిగినారు. కర్ణాటక వాళ్ళు అడిగారు వీడియోలు చూసి. సో ఏం ఇవ్వలేదు. దాన్ని నిలుపుకోవాలనేసి సో ఇంకెప్పటికీ ఎంత రేట్ వచ్చినా కూడా ఏం బ్రో అంత దాని మీద ప్రేమ ఆ విధంగా ఎందుకు ఉంది? చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఏం చేయదు, వేరే వాడు వస్తే రానిదు. దొడ్డి దగ్గరికి ఎవరైనా కనపడిస్తే ఇదే ముందు దూరుతుంది. ఓకే, అందుకనేసి నిలుపుకునే. ఓకే, ఆ పోటు పెగ్గి ఓన్లీ ఆ ఒక్క కారణంతో నిలుపుకునేసినారు. ఓకే, ఈ విధంగానే రోజుకి ఉంది కదా. జనాలు చూసి ఐ మీన్ జనాలు లేనప్పుడు ఏం సతాయించదు. ఓకే, మిగతా టైంలో అయితే రఫ్ ఆడిచ్చేస్తుంది. సో పలకలు అన్నప్పుడు పలకలు మీద మామూలుగా ఏదో రెగ్యులర్ కట్టేది బ్రో? మేము ఫ్యామిలీ ఇదే లేకపోతే దేవుడు. మీరు సుమారుగా 2 ఏళ్ళ నుంచి పండుగలు వేస్తున్నారు కదా. ఈ పండుగలో మీరు పట్టుకొని పోయేటప్పుడు అంటే జనాలు చూస్తేనే అది రఫ్ ఆడిస్తుంది అన్నారు. ఇటు నుంచి పట్టుకొని పోయేటప్పుడు కానీ ఆడు వదిలేటప్పుడు కానీ ఎట్లుంటుంది దాని ఫైర్? మామూలుగా ఉంటుందా వేరే? మేమిద్దరే, నేను మా అన్న పట్టుకొని పోతాము. ఇటు నుంచి ఓపిక వస్తుంది. ఆడ ఒక ఫ్రెండ్స్ వచ్చేస్తారు. ఫ్రెండ్స్ వచ్చేస్తారు, వాళ్ళు పట్టుకునేస్తారు. ఫ్రెండ్స్ అంటే మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు బ్రో? పండక్కి మీ ఎద్దులు వేయాలి అంటే సపోర్ట్ చేసేవాళ్ళు మా ఊర్లో. ఓకే, మీ ఊరు వాళ్ళు యూత్. ఓకే, ఇంకోటి బ్రో, మీకు ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి మొత్తం రావడానికి ఖర్చు ఎంత అవుతుంది బ్రో? ఒక 8,000-9,000 మొత్తం ఓవరాల్గా పలక అన్నిటితో కలిపి అంత అయితే అవుతుంది. ఇంకోటి బ్రో, మెయిన్ చెప్పాలంటే మీ ఎద్దు పండగలో అంటే ఎవరినైనా భయపడిచ్చి ఆ రోజైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాండ్ స్టాండ్ చేసుకుందామని వస్తే నన్ను అయితే పెట్టలేదు అసలు. ఆ విధంగా పండగలో వీర విజృంభణ చేసిన పండగలు ఏదైనా ఉన్నాయా? రన్నింగ్ పరంగా కాదు,
అంటే ఆ పోటు కానీ ఆ పిగ్గి కానీ జనాల్ని ఎదిలిచ్చి అట్లాంటివి ఏమన్నా సంఘటనలు ఉన్నాయా? చింతలగుంట అని చెప్తారు. సో ఏం జరిగింది బ్రో ఆ రోజు అక్కడ పగ్గాల పైన పట్టుకొని పోతా ఉన్నాను. అట్నే దీనికి ఏం జరిగింది ఏం తెలియలే. ఫస్ట్ 2 కాళ్ళు ఎత్తింది, మళ్ళీ అట్నే జనం పైకి దూరేసింది. అట్నే ఆడ ఒక 5 సెకండ్ల దాకా అట్నే తిరిగింది. మళ్ళీ మేము అట్నే గేట్ కట్టేసాను. ఓకే, మీరు మామూలుగా అల్లిలో పట్టుకొని పోయేటప్పుడు టాటా ఏసీకి పాటు కట్టుకొని పోతారా, మీరు మనుషులే తెస్తారా? మనుషులే తీసుకొని వస్తాం. అప్పుడేమి అంత అప్పుడేమో ఓకే, వన్స్ దానికి ఫైర్ మోడ్ వచ్చేసిందంటే దాన్ని ఆపన కష్టం. అల్లి తర్వాత ఆగిపోతుందా లేకపోతే అడవిలో కట్టి వెళ్ళిపోతుందా? ఒకరు ఏడన్నా కొంచెం దూరంగా మనుషులు లేని చోట ఉంటే ఒకరే నిలిచిపోతుంది. ఓకే, పండగలు వేసి దీనివల్ల ఐ మీన్ కొంచెం బాధ అయితే పడలేదు కదా? దొరికిపోయేది అట్లా కావలివారిపల్లి. ఓకే, అలాంటి ఎప్పుడైనా మీ ఎద్దు వల్ల బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? కావలివారిపల్లి. ఏమైంది అక్కడ? ఇటు నుంచి పట్టుకొని వస్తా ఉంటే ఆడ డౌన్ లో దొల్లిచ్చేసింది నన్ను. నేను ఒకనే పట్టుకోని ఎత్తేసేసి లాక్కొనే పూడ్చింది. మళ్ళీ పోయి పట్టుకొని వచ్చినా అప్పుడు అట్టే చేసింది. సరే వదిలేసినాను. ఓకే, సో మీ ఎద్దు ఎప్పుడైనా పలకిచ్చింది బ్రో ఇంతవరకు? ఇంతవరకు ఓకే, నెక్స్ట్ జరగబోయే పండుగలు ఏమన్నా ఎప్పుడు ఏ పండుగ వేయచ్చు? పుచ్చలవరపల్లో ఇంకా ఆదివారం ఉంది, వేస్తారా బ్రో? ఏమో బ్రో, కష్టం ఇది ఉడకాడిస్తుంది. ఓకే, రాబోయే పండుగల్ని ఉద్దేశించి ఈ ఎద్దు గురించి ఏమన్నా ఆడియన్స్కి చెప్తారా? ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసినాను, దాని ఫైర్ అయింది, దాని పోటు, దాని పెగ్గేంది అనేది. జనాలు పండగలో ఉద్దేశించి ఏమన్నా చెప్తారా? చూడండి, సో ఆ పండగను ఉద్దేశించి ఆడియన్స్కి ఏదైనా చెప్తారా మీ ఎద్దు గురించి? ఈసారి మట్టుకు వస్తే జనాల్ని కొట్టుకునే పడుతుంది. సో ఏ పండుగ ఇంకా జరగబోయే పండుగల్లో మీరు వేసినారంటే ఎద్దుని ములాజ్ లేకుండా కొట్టుకొని పోతుంది. అట్లా ఆ పాయింట్లో ఆడియన్స్కి ఏదైనా సలహాలు ఐ మీన్ చెప్తారు ఏదైనా? జాగ్రత్తగా ఉండు, అల్లిలో ఉండు. ఓకే, ఎస్కేపీ బ్లాక్ వస్తుందంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకటి అంటే దాదాపు వీళ్ళ దగ్గర ఉండే 70% ఆవులు ఎద్దులు మంచి పోటు మీద ఉన్నాయి బ్రో. మీ దొడ్లో ఎవరైనా మన జల్లికట్టు అంటే మన తెలుగు జల్లికట్టు వాళ్ళు ఏమన్నా కొంటారు, అయితే బయట ఇచ్చేస్తాం మేము కర్ణాటక. ఓకే, సో మీరు మ్యాప్ తండే పర్పస్ వచ్చేసి బయటికి అంటే ఇక్కడ ఎవరైనా అడిగితే కూడా ఇచ్చిన ఉన్నాయా? ఉండదు, అది తెలియదు, గుర్తులేదు. ఓకే, సో మ్యాక్సిమం బయట ఉంటుంది. ఓకే ఓకే బ్రో, ఈ ఎద్దు బాగోగులు చూసుకునే దాంట్లో ఈ బ్రో కూడా ఉన్నారు. ఈ బ్రో మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు తేజ. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు తేజ. ఓకే బ్రో, మీ ఎద్దు గురించి 2 మాటలు మా ఆడియన్స్కి చెప్పండి. ఇది మామూలుగా పలక కడితే ఉన్నీదో అది ఒకటి ఉన్నది. నువ్వు పలక కట్టుకుని ఎంచేపలు పెట్టినా ఉంటుంది అది. ఓకే, పలక కట్టకుండా ఎంతసేపు నుంచినా ఉంటుంది. వన్స్ పలక కట్టేస్తే పండగ మూడు ఇంకా గోటాలకు కట్టినా దేనికి కట్టినా కానీ నిలవదు. ఇప్పుడే చూడ చెప్పండి బ్రో. అదే పలక కడితే ఏ విధంగా ఉంటుంది? పలక కడితే నువ్వు గోటాలకు కట్టినా కానీ ఉండదు, తెంపుకొని వెళ్ళిపోయేది. మీరు కనకాపురంలో చొల్ల పలక కట్టింది ఒకటే, కట్టేసి వదలదామని అల్లిలో చెప్పేదానికి పోయే గాడికి గోటాలు దించుకొని వచ్చేసింది. అల్లి గోటాలు తెంపుకొని వచ్చేసింది. సో వన్స్ పలక కట్టిందంటే ఇంకా మీ ఎద్దు ఫైర్ మీద ఉంటుందని అర్థం. సో ఆ పాయింట్లో జనాలకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? జనాలకి చెప్పేదంటే ఫస్ట్ పట్టుకుంటూ కూడా పట్టుకునేసి వంచులో అల్లిలాగా నిలబెడితే అల్లిలో ఒకడు కూడా ఉండడు. ఓకే, అది మీరే చూస్తున్నారు కదా కాన్ఫిడెన్స్. సో నేను చూసాను, జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే. ఓకే బ్రో, మీ అబ్బాయి అయితే చింతలగుంట పండుగ అన్నారు. మీకేది పర్సనల్గా మీ ఎద్దు బాగా పర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్తారు? నాకు కూడా అదే బాగా నచ్చింది. నాకు చింతలగుంట ఈ ఎద్దు చంద్రగుంటలో రఫ్ ఆడిచ్చేసిందా? ఓకే, జనాలందరూ అల్లిలో ఉండే వాళ్ళందరూ సైడ్ అయిపోయినారు. కరెక్ట్గా 5 సెకండ్లు ఆడ. ఓకే, దుమ్ము చేయింది. ఓకే బ్రో, మీ ఎద్దు గురించి తలెత్తుకునే మాదిరిగా అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? తలెత్తుకునే సిచ్యువేషన్స్ మాదైతే యారికి పట్టేవాడు కూడా ఇంకా పుట్టడు. నిజంగా ఇంక పట్టేవాడు కూడా పుట్టడు ఇంకా. ఓకే, అది మీ ఎద్దు మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఈ ఫైర్ మీద ఉంది కదా, ఆ విధంగా మీరు ఎప్పుడైనా మీ ఎద్దు వల్ల కొంచెం బాధపడిన సిచ్యువేషన్ ఉందా? అబ్బాయి కాలువలో తోలుకొని వచ్చినాడు. ఒకటే కాలువలో 2 కాళ్ళు ఎత్తేసి వాడి పైన వేసేసి 2 సార్లు ఏమో ముళ్ళుల పైన ఎత్తేసేసింది. సో తనమన కూడా చూద్దాం, ఏమీ చూడదు. ఒకసారి ఇంటికాడ నుంచి పక్కన వేసి పట్టుకొని పోయినావా, మళ్ళీ అది వేరే, దాని కోపమే వేరు, దాని ఆవేశమే వేరు, మళ్ళీ దాని విశ్వరూపమే వేరంటారు. ఓకే, మన తన ఏమించదు. ఓకే ఓకే బ్రో, దీనిలో మంచి గుణం అంటే ఏం చెప్తారు? మంచి గుణాలే లేవు అసలు ఏమి. నువ్వు ఈతకేసేటప్పుడు కూడా మురుచుకుంటానే పోతుంది మనుషుల పైకి, ఈతకు కూడా దిగదు. అసలు చెప్పుకోదగిన మంచి గుణమే లేదు. కూడా నీళ్ళ పైకి వచ్చేస్తుంది, మన పైకి నీళ్ళలోనే తొక్కేస్తుంది వచ్చి. ఓకే, మంచితనమే లేదు అనకాడ, మంచితనమే లేదు. సో ఎవరు లేకపోతే మాత్రం సైలెంట్ గా ఉంటాయి. వన్స్ ఎవరైనా వచ్చినారంటే ఇంక పెట్టదు. ఒక 3-4 చూస్తేనే పెగ్గి మళ్ళా. ఓకే,
సో గైస్ ఇలాంటి ఎద్దులను కూడా మన పశువుల పండుగలో వదలాలని చెప్పేసి వాళ్ళైతే ఖర్చు పెట్టి మెయింటైన్ చేపిస్తున్నారు. సో అబ్బాయి మాటలు అయితే తెలుసుకుందాం. రాబోయే పండుగల్లో మీరేదైనా చెప్తారా? రాబోయే పండుగల్లో ఇంకేమి మీరే చూస్తారు. కంబ్యాక్ మాత్రం సానం బట్లకి గ్యారెంటీ అంటాం 1వ తేదీ, అప్పుడు చూపిస్తాం. ఓకే ఓకే. సో గైస్ విన్నారు కదా, ఇది ఇంటర్వ్యూ అయితే. ఇంటర్వ్యూ నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీని పక్కన నిలబడాలంటే నాకు కూడా కొంచెం భయపడతాను. సో వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో.